నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి నేషనల్ హైవే అద్దంకి మేదరమెట్ల నార్కెట్పల్లి హైవే. ఈ రహదారి గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉన్నది ఇది అద్దంకి జంక్షన్. ఈ అద్దంకి జంక్షన్ అంటే ఇది ఇప్పుడు వాహనాలు తిరుగుతున్నాయి, రాకపోకలు సాగిస్తున్నారు కదా, అది కంటైనర్ వస్తుంది, ఒక పక్క లారీ అటు పోతుంది. ఈ కంటైనర్ వచ్చేది మాత్రం హైదరాబాద్ రూట్లో వస్తుంది. అంటే ఇది నార్కెట్పల్లి హైవే, మేదరమెట్ల అద్దంకి నార్కెట్పల్లి హైవే అంటారు దీన్ని. అంటే దీన్నే నామ్ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ఇది అది చూడండి, ఆ ట్యాంకర్ పోయేది మాత్రం అది దర్శి అటు పోతుంది. ఇటు రైట్ సైడ్ మాత్రం ఇది హైదరాబాదు, కంటైనర్ వచ్చేది హైదరాబాదు అటు. ఇటు హైదరాబాద్ ఇప్పుడు ఎటు వెళ్తుందంటే ఈ కంటైనరు మేదరమెట్ల, ఒంగోలు ఆ రూట్లో ఈ చెన్నై రహదారి నేషనల్ హైవే 16ను కలవడానికి అయితే వెళ్తుంది. ఇది అద్దంకి సెంటర్ నుంచి ఈ నార్కెట్పల్లి హైవే మీద ఉన్న తీసినటువంటి చిత్రం ఇది. ఇప్పుడు మనము ఈ నార్కెట్పల్లి హైవే మీదకి వచ్చి ఇప్పుడు అది ట్యాంకర్ వస్తుంది కదా, అది ఒంగోలు నుంచి వస్తున్నటువంటి రూట్ అది. ఇది అట్ట ఎదురుగా అది పోయేది మాత్రం అది దర్శి అటు పోతుంది. నార్కెట్పల్లి హైవేలో మనం ఇప్పుడు నిలబడి అటు అది దర్శి వైపు వెళ్ళేటువంటి మార్గం అది 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 ఇటువైపు మాత్రం ఈ బైక్లు వెళ్తున్నాయి. ఇది హైదరాబాదు నకరకల్లు హైదరాబాదు అటు వెళ్ళేటువంటి మార్గం అది 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 ఈ నార్కెట్పల్లి హైవేలో ఇప్పుడు మనము ప్రయాణిస్తూ ఎటు అంటే ఇది ఇటు దాచేపల్లి, నకరికల్లు, అట్లనే నార్కెట్పల్లి పోయేటువంటి రహదారిది. ఇది దీనికి కాసు బ్రహ్మానందరెడ్డి హైవే అని పేరు పెట్టడం అయితే 2023లో 22లో జరిగింది. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి హైవే వచ్చేసి ఇది మేదరమెట్ల దగ్గర నేషనల్ హైవే 16 నుంచి మొదలవుతుంది. అట్లానే నార్కెట్పల్లి దగ్గర నేషనల్ హైవే 65తో ఎండ్ అవుతుంది. అంటే అట్లా కాకుండా నార్కెట్పల్లి, తెలంగాణలోని నార్కెట్పల్లి యొక్క నేషనల్ హైవే 65తో మొదలయ్యి ఇక్కడ ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా ఈ హైవేతో ఎండ్ అవుతుంది. దీని చరిత్ర అనేది కొంత మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం. తర్వాత మ్యాప్ కూడా మీకు ఏ పట్టణాల గుండి వెళ్తుందో అనేది విషయాన్ని కూడా ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా దీని యొక్క చరిత్ర, కొంత హిస్టరీ అనేది తెలుసుకుందాం. నార్కెట్పల్లి అద్దంకి మేదరమెట్ల రహదారిని నామ్ ఎక్స్ప్రెస్ అంటారు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళ్ళేటువంటి ప్రధానమైన 4 వరుసల రహదారిది. ఇది నేషనల్ హైవే 65 తెలంగాణలోని నార్కెట్పల్లి వద్ద ప్రారంభమై నేషనల్ హైవే ఆంధ్రప్రదేశ్ 16 మేదరమెట్ల వద్ద, అంటే చెన్నై కోల్కతా ఈ మేదరమెట్ల వద్ద అయితే ముగుస్తుంది. దీనివలన హైదరాబాద్ నుండి చెన్నైకి దూరం బాగా తగ్గుతుంది. ఈ హైవే పొడవు వచ్చేసి 212.5 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ నార్కెట్పల్లి అద్దంకి మేదరమెట్ల రహదారి 1998కు ముందు ఇది సింగిల్ రోడ్డు, అంటే ఒక వరుస రోడ్డే. తర్వాత 2001 నుంచి 2010 కాలంలో దీన్ని 2 వరుసల రోడ్డుగా చేశారు, 2 లైన్ రోడ్డుగా చేశారు. తర్వాత 2010 నుంచి దీన్ని 4 లైన్గా చేశారు. అయితే ఈ 4 లైను ఏర్పరచడం కోసం ఈ నామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ఈ కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం ప్రాజెక్టును ఈ యొక్క 1196 కోట్లతో అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది 2011 జనవరి 11 నుంచి ఈ రహదారి ప్రారంభమైంది. అంటే 24 సంవత్సరాలు కాంట్రాక్టు చేతిలో ఉంటుంది. టోల్ ఫీజు వసూలు చేస్తారు. దాదాపు ఈ హైవేలో 4 టోల్ గేట్లు దాకా ఉంటాయి. ఈ హైవేల నుంచి ఇది రహదారి వలన చెన్నై హైదరాబాద్ మధ్య దూరం తగ్గుతుంది. అలాగే హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దగ్గరగా ఇది దారి ఉంటుంది. క్యూబ్ హైవేస్ వచ్చేసి దీన్ని 1669 కోట్లకైతే వెచ్చించి దీని నిర్వహణకు కొనుక్కున్నది. సింగపూర్ కేంద్రంగా ఈ క్యూబ్ హైవేస్ అయితే సంస్థ పెట్టుబడులు అయితే పెడుతుంది. ఇక ఇది ఈ రహదారి వచ్చేసి నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 మండలాల్లో 37 రెవెన్యూ గ్రామాల్లో 61 గ్రామాల గుండా అయితే వెళ్తుంది.
దీని యొక్క ఇది చరిత్ర. ఇది విభజన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రోడ్లు భవనాల శాఖలతో ఈ యొక్క కాంట్రాక్ట్ సంస్థలు ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకొని దీని మీద టోల్ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు. ఇక ఇది ఏ గ్రామాల గుండా అనేది వెళ్తుందంటే నల్గొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ, అద్దంకి మీదుగా ఇది వెళ్తుంది. ఇక ఈ దామరచెర్ల, నల్గొండ, పిడుగురాళ్ళ, అద్దంకి, మాడుగుల, తుమ్మల చెరువు, ఇవన్నీ కూడా ఏల్చూరు, ఇవన్నీ కూడా ఈ మార్గంలో వస్తాయి. ఇది టోటల్గా 212 కిలోమీటర్ల నార్కెట్పల్లి, మేదరమెట్ల, అద్దంకి హైవే, 4 వరుసల హైవే. ఈ 4 వరుసల హైవేని మీకు ఇప్పుడు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లూ లైన్లు మనం చూస్తున్నాం కదా, ఇది ఒంగోలు అని ఉంది కదా. అయితే ఒంగోలు యువతల నేషనల్ హైవే 16, చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే 16, మేదరమెట్ల దగ్గర, ఇదిగో మేదరమెట్ల దగ్గర మొదలైనటువంటి ఈ నార్కెట్పల్లి హైవే చూడండి. ఈ పోయే మార్గం ఇదంతా కూడా ఇదిగో ఇక్కడ నార్కెట్పల్లి, తెలంగాణలోని నార్కెట్పల్లి దగ్గర ఇది ఎండ్ అవుతుంది. మొత్తం ఈ హైవే పొడవు వచ్చేసి 212 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 4 వరుసల హైవే ఇది. ఇప్పుడు ఇది మేదరమెట్ల నుంచి ఏ పట్టణాల గుండా, ముఖ్యమైన పట్టణాల గుండా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మేదరమెట్ల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క నార్కెట్పల్లి హైవే అద్దంకి, అది అద్దంకి తర్వాత ఇక్కడ ఏల్చూరు, సంతమాగులూరు, చూడండి సంతమాగులూరు, రొంపిచెర్ల, కొత్తపల్లి, తర్వాత నకరికల్లు, తర్వాత పిడుగురాళ్ళ, తర్వాత బ్రాహ్మంపల్లి, తర్వాత రావిమాలపాడు, తర్వాత వాడపల్లె, తర్వాత చూడండి ఇక్కడ ఇది దమిచ్చెర్ల, తర్వాత కొండారావుపల్లె, అక్కడి నుంచి మిర్యాలగూడ పై భాగాన వేములపల్లి నుంచి చెరువుపల్లి, తర్వాత తిప్పర్తి నుంచి ఇక్కడ నల్గొండ పై భాగాన పోతుంది. ఇది నల్గొండ పై భాగం నుంచి ఇది ఈ హైవే వెళ్తుంది. తర్వాత మైనపుగట్టు నుంచి ఈ యొక్క నార్కెట్పల్లి, ఈ ప్రధాన పట్టణాల గుండా మొత్తం 212 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ యొక్క నార్కెట్పల్లి, అద్దంకి, మేదరమెట్ల హైవే దీని గురించి మొత్తం 212 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మొత్తం కూడా 4 వరుసల రహదారిగా ఉంటుంది. 4 వరుసల రహదారిగా అయితే ఇది ఉంటుంది. అది ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.